హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫర్నిచర్ కోసం చెప్పాలనుకుంటున్నానండి. సింగపూర్లో ఇలా ఒక యజమానికి తన ఇంట్లో తనకు అవసరం లేకుండా ఉపయోగం లేని వస్తువుల్ని పడేయాలి అనుకునేటప్పుడు ఆ బ్లాక్ కింద ఇటువంటి వస్తువుల్ని పెట్టేస్తారండి. అది వేరొకరు ఎవరైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఈ అల్మారాని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది. బట్టలు పెట్టుకోవడానికి యాంగులర్ రాడ్ కూడా ఉంది. కింద కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ సింగపూర్లో అండి ఇటువంటి వస్తువులు ఏవైనా చైర్ అయినా, ఏవైనా బుక్స్ అయినా, సైకిల్ అయినా, ఇటువంటివి ఏవైనా ఒక యజమానికి తనకు అవసరం లేదు, వీటి వల్ల ఉపయోగం లేదు అన్నప్పుడు ఇలా బ్లాక్ కింద పెట్టేస్తారండి. ఆ వస్తువుల్ని వేరొకరు ఎవరైనా వెళ్ళి తెచ్చుకోవచ్చండి. అది తప్పేం కాదు. ఇక్కడ ఇలానే చేస్తారు అందరూ కూడా. కానీ ఈ అల్మారా అయితే చాలా పెద్దగా ఉందండి. ఇటువంటి పెద్ద పెద్ద ఫర్నిచర్ అయినా, ఇంకా ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ మిషన్ అయినా, పెద్ద పెద్ద సోఫా సెట్లైనా, ఇటువంటివి ఏవైనా ఒక యజమాని పడేయాలి అనుకునేటప్పుడు టౌన్ కౌన్సిల్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బ్లాక్ కింద ఇంత పెద్ద ఫర్నిచరు, ఇటువంటి వస్తువులు పెట్టడం వల్ల బ్లాక్లో నివసించే రెసిడెంట్స్ ఎవరికైనా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఎటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వకుండా మనం ఇలా పెడితే ఎవరైతే పెట్టారో ఆ యజమానికి ఖచ్చితంగా జరిమానా విధిస్తారండి. సింగపూర్ రూల్స్ స్ట్రిక్ట్లీ ఖచ్చితంగా పాటించాలండి. పాటించలేని సందర్భంలో జరిమానా అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇలా పెట్టిన బ్లాక్ కింద ఇలా పెట్టిన వస్తువుల్ని క్లీనింగ్ టీం వాళ్ళు ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు అక్కడే ఉంచుతారండి. ఎవరైనా తీసుకుంటారేమో అన్న ఇంటెన్షన్తో అక్కడ ఉంచుతారు. ఎవరూ తీసుకోలేని పక్షంలో వాటిని తీసుకువెళ్ళి డిస్పోజ్ చేసేస్తారండి క్లీనింగ్ టీం వాళ్ళు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇలా ఒక వస్తువుని పెట్టేయడం వల్ల వేరొకరు ఉపయోగించుకుంటున్నారండి. ఈ పద్ధతి అయితే మాత్రం నాకు చాలా నచ్చిందండి. మనకు అవసరం లేని ఒక వస్తువుని వేరొకరు వాడుకుంటున్నారు అంటే బాగుంటుంది కదండి. మనం పడేయడం కన్నా వేరొకరు వాడుకోవడం ఇది బాగుంది, చాలా బాగుంది. పడేయడం వల్ల ఏమవుతుందండి, పర్యావరణానికి నష్టం తప్పితే ఏమీ ఉండదు. సో ఇటువంటి మరిన్ని విషయాల కోసం తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.